హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బగారా రైస్ ఎలా కుక్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. కుకింగ్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చు. 4 ఆనియన్స్ తీసుకున్నాను. ఇవన్నీ ఎక్కువ ఎందుకు తీసుకున్నానంటే నెక్స్ట్ చికెన్ కూడా కుక్ చేస్తాను, అది వేరే. 4 ఆనియన్స్ని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. చిల్లీస్ తీసుకున్నాను. పుదీనా, కొత్తిమీర, బగారా ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను. 1 kg బాస్మతి రైస్ తీసుకున్నాను. నేను ఎలక్ట్రికల్ గిన్నె ఉంటుందిగా, కుక్కర్ది, రైస్ కుక్కర్ది, అది తీసుకున్నాను. నాకు కొంచెం ఫ్రీగా కుక్ అవ్వడం కోసం తీసుకున్నాను. ఆప్షనల్, మీ ఇష్టమైంది తీసుకోండి. ఓకే. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను. 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేశాను, కేజీ రైస్ కాబట్టి. సో అన్నీ వేస్తున్నాను చూడండి. ఒక్కొక్కటి ఆనియన్ వేసాను, గ్రీన్ చిల్లీ వేసాను, బగారా ఇంగ్రీడియంట్స్ ఏమైతే ఉన్నాయో అవి కూడా యాడ్ చేస్తున్నాను. సో కుక్ అవుతుంది. లైట్గా రోస్ట్లా చేయండి. తర్వాత నేను పుదీనా యాడ్ చేశాను. జింజర్ పేస్ట్ ఏదైతే ఉందో, అది అల్లం పేస్ట్, అది యాడ్ చేస్తున్నాను. చూడండి ఇలా. కొంచెం కలిపేసుకోండి. అలా అలా తక్కువ అనిపిస్తుంది ఆయిల్. ఓకే, సూపర్. ఇప్పుడు 2 టైమ్స్ రైస్ని చూడండి, 2 టైమ్స్ క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాం మనం. బాస్మతి రైస్ తీసుకున్నాను, 2 టైమ్స్ క్లీన్ చేసి పక్కన పెట్టాను. ఎలాంటి మెజర్మెంట్స్ లేకుండా చూడండి, నేను ఫింగర్స్ చూపించాను చూడండి. ఫింగర్స్ అది లైన్ ఏదైతే ఉందో అక్కడి వరకు మాత్రమే వాటర్ యాడ్ చేసి కుకింగ్ బిఫోర్ 10 minutes ఓన్లీ పక్కన పెట్టేసుకోండి. ఇలా చూడండి, వీడియోలో చూస్తున్న విధంగా. నేను వాటర్ కూడా యాడ్ చేశాను. ఎసరు వచ్చిందంటారే, మరిగినాక ఎసరు వస్తుందిగా, ఎసరు వచ్చిందండి. చూడండి, రైస్ యాడ్ చేస్తున్నాను. రైస్ అనేది ఈవెన్లీ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా అడ్జస్ట్ చేయండి. ఒక దగ్గర కాకుండా మొత్తం అలా స్ప్రెడ్ అయ్యేలా మీరు అడ్జస్ట్ చేయండి. చూడండి, రైస్ వాటర్ అందులో యాడ్ చేస్తాం కదా. వాటర్ యాడ్ చేసినప్పుడు రైస్ ఎలాగ ఉంటాయో ఇలా ఉంటాయి. అప్పుడు ఫస్ట్ రైస్ వేయకముందు ఇలా ఉంటాయి. చూడండి, వేస్తుందా, మూత పెట్టాము. ఈలోపు ఒక విషయం, మీరు ఎప్పుడైతే ఫైనాన్షియల్గా వీక్ ఉంటారో, మీకున్న అట్మాస్ఫియర్, చుట్టుపక్కల ఉన్న అట్మాస్ఫియర్ మీన్స్ నైబర్స్ అందరూ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతూ ఉంటారు. మీకు మంచిగా ఉన్నప్పుడు మీ దగ్గరికి రావడం ఇలాంటివి చేస్తుంటారు. టోటల్గా మిమ్మల్ని అవాయిడ్ చేస్తుంటారు. ఈ సిచ్యువేషన్ని కూడా హ్యాపీగా యాక్సెప్ట్ చేయండి. ఎందుకంటే ఎవరు ఏంటి అనేది మనకి తెలిసిపోతుంది. ఇది మన మంచికే. ఎవరు వాళ్ళ గుణాలు అంటారే, అవి మనకి తెలియజేస్తుంది అన్నమాట. ఓకే, వీడియోలోకి వద్దాం. రైస్ని చూడండి, రైస్ కుక్ అయ్యాయి. నేను ఫుడ్ కలర్ ఆరెంజ్ కలర్ తీసుకున్నానండి. మీ ఇష్టం, మీకు ఏ కలర్, ఏ ఫ్లేవర్ బాగుంది, ఏ కలర్ బాగుంది అనిపిస్తే అది తీసేసుకోండి. చాలా ఈజీ అన్నమాట కుక్ చేయడము. స్టార్టింగ్ కొత్తగా చేస్తున్న వాళ్ళు కూడా చేయొచ్చు. నేను కొత్తిమీర యాడ్ చేశాను. ఫైనల్గా వావ్, సూపర్ కుక్ అయిందండి. రైస్ బాగా వచ్చేసింది. ఈ చిన్న టిప్స్ ఫాలో అయ్యి మీరు హ్యాపీగా కుక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.